ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప కరుణ కటాక్షలను బట్టి ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ దాటుకున్నాం, సెకండ్ హాఫ్లోనికి ప్రవేశించాడు. నిశ్చయముగా దేవాతి దేవుడు ఈ మాసము మొదలుకొని మిమ్మలను విశేషమైన మేలుతో నింపబోతున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వాక్యములో మీరు గమనించినట్లయితే ఆయన మనకు అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరింతును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్! ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడో చూడండి. గతించినటువంటి 6 మాసాలలో ఆయా సందర్భాలలో మీరు అనుకున్నవి వెనకపడుతూ మీ ఆత్మీయ జీవితంలోనూ ఆర్థిక జీవితంలోనూ అనేకమైనటువంటి కొరతలు కలిగినందువలన ఎండిన భూమి వలె మీరు పరితపించి ఉండవచ్చు, నీళ్ళు లేక దప్పిచేత సమస్యలు ఉండవచ్చు. కానీ దినవందు ప్రభులు వారు మనకిస్తున్న అమూల్యమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? దప్పిక గలవాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరిలో ఏ దాహం ఉన్నదో, ఎవరికి ఏ కొరత ఉన్నదో వాటన్నిటిని పూర్తి చేసి శ్రీమంతుడగు దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. అవే అంత మాత్రమే కాదు, లౌకికంగా మీ దాహమును తీర్చుటే కాక మిమ్మలను నింపుటే కాక రెండవ మాట అంటాడు చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరింతుడు. అంటే నీ సంతతి యావత్తు కూడా దైవీకమైనటువంటి దేవుని ఆత్మ గలవారై రానున్న దినములో ఆయన కొరకు ఒక బలమైన పాత్రగా ఉంటారు. మీలో చాలామంది నా కుమారుడు ఇంకా మారలేదు, నా కుమార్తెలో మార్పు రాలేదు, నా పిల్లలు నన్ను ఎదిరిస్తున్నారు, మందిరానికి రావటం లేదు, సన్నిధిలో చేరటం లేదు, బాధ ఉన్నది కదా. కానీ ఈ దినమందు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించును. అంత మాత్రమే కాదు, నీకు పుట్టిన వారినందరినీ నేను ఆశీర్వదించేదను. అనేకులలో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నా కుమారుణ్ణి, నా కుమార్తెని ఒక ఇంటి వారిని చేయగలనా, వారు అనుకున్నట్టు చదివించగలనా, వారి అక్కర్లు సంధించగలనా, అనేకమైనటువంటి సమస్యలతో కనబడుతున్నారు. అయితే వాక్యము ఈ దినమందు నీతో మాట్లాడుతున్న దేవుని మాటను మీరు పరిశీలించినప్పుడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించుదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నిశ్చయముగా ఎండిన పరిస్థితి ఎక్కడ ఉన్నదో అక్కడ ప్రవాహ జలములను దేవుడు వర్షింప చేయబోతున్నాడు. నీ కుటుంబమును ఆత్మతో నింపబోతున్నాడు. నీకు పుట్టిన వారు అందరినీ దీవించబోతున్నాడు. ఈ దీవెనలు మీరు సొంతం చేసుకున్నట్లు ఇప్పుడు ఆధ్యాత్మికమైన దాహముతో దప్పిక గలవాని మీద నీళ్లు కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య, నేను ఆశతో ఆసక్తితో ఉన్నాను అని ఒక్కసారి మీరు ఆయనతో చెప్పండి. మీ దప్పిక ఏదైనప్పటికీ ఇప్పుడే నీళ్లను కుమ్మరించి, ఆత్మను కుమ్మరించి మిమ్ములను, మీ పిల్లలను, మీకు పుట్టిన వారిని, మీ సంతతిని దీవించి తన వాక్యమును స్థిరపరచునగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, మహోన్నతమగు మీ నామము పేరట నా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వాక్యములో అనుగ్రహించినటువంటి వాగ్దాన ప్రకారము నీ దాసులకు, నా ప్రియ బిడ్డలను ప్రభు ఈ దినము మొదలుకొని విశేషముగా నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను వారిపైన కుమ్మరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాక ఎవరెవరు తమ తమ పిల్లల బట్టి కంగారు పడిపోతున్నారు, వారి ఎల్లరిని గురించి మీరు ఇచ్చిన మాట, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదనన్నారు. ఈ వాగ్దానములన్నీ నీ దాసులకు, నా బిడ్డలు, నా ప్రేక్షకులు సొంతము చేసుకున్నట్లు ఇప్పుడే మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తుండగా మీ సన్నిధిని తోడించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని, మీ ఆత్మ నింపుదలతో వారు కనబడినట్లు కృపను శాసించమని యేసు క్రీస్తు యొక్క దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.